ఇన్ఫర్టిలిటీ అనేది కేవలం ఆడవారికి మాత్రమే సంబంధించినవి అనుకుంటూ ఉంటారు. 1 in 20 men ఆర్ ఫేసింగ్ ఫర్టిలిటీ ఇష్యూస్. మేల్స్ కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేల్స్ కూడా టెస్ట్లకి రావాలి. అందరికీ నమస్కారం. నా పేరు సిరి. ఈరోజు అహల్య హాస్పిటల్ తరపు నుంచి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమిలో మగవారి పాత్ర ఏంటో ఒక నిమిషంలో తెలుసుకుందాం. అందరికీ కామన్ గా ఉండే అపోహ ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ అనేది కేవలం ఆడవారికి మాత్రమే సంబంధించినవి అనుకుంటూ ఉంటారు. అది చాలా పెద్ద అపోహ అండి. ఇన్ఫర్టిలిటీలో మగవారికి ఈక్వల్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఎందుకంటే మనం కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ చూస్తే ఫీమేల్స్ కి 1/3 ఆఫ్ ద కాజెస్ ఉన్నాయి, మగవారికి 1/3 ఆఫ్ ద కాజెస్ ఉన్నాయి. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? అందరికీ అన్ని బాగున్నా కానీ సంతానలేమి ఉండడం, అది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. అది కూడా 1/3% ఉంది. అంటే ఏంటి? మనం జనరలైజ్డ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 1 in 20 men ఆర్ ఫేసింగ్ ఫర్టిలిటీ ఇష్యూస్. అంటే అది నిజంగానే కరెంట్ గ్లోబల్ ప్రాబ్లం. మేల్స్ కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేల్స్ కూడా టెస్ట్లకి రావాలి. ఇది అందరు మగవాళ్ళు చూడాల్సిన వీడియో. మేల్స్ ఫర్టిలిటీ టెస్ట్లకి రావాలి అండ్ మీరు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలరు మీ వైఫ్కి. ఎందుకంటే ఫర్టిలిటీ ప్రాసెస్ అనేది ఒక జర్నీ. యూ షుడ్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. చాలా ఓపిక, పేషెన్స్ కావాలి. అందరు కపుల్స్ డాక్టర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఇద్దరు రావాలి.